విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఆగడాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో మనకు భీమిలి నియోజకవర్గం గుర్తురాగా అవంతి శ్రీనివాస్, అదే అరగంట శ్రీనివాస్ గారు. ఎందుకు అరగంట శ్రీనివాస్ అంటున్నాం అందరికీ తెలుసు. ఈయన కాలు లీకులు ఏ విధంగా బయటపడ్డాడు. ఈయన ఏంటంటే ఈ అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు ఇన్నే అన్ని కాదు. ఈయన తరచు ఎవరిపైన పడితే వాళ్ళపైన నోరు పారేసుకుంటూ ఉంటారు. ఈయన కజిన్ సోదరుడు మొత్తం శెట్టి మహేష్ ఇన్ఛార్జిగా నియమించి ఆయన ద్వారా అంగన్వాడీలు, అదేవిధంగా లైన్ మ్యాన్లు, మళ్ళీ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉంటాయి కదా, అవుట్ని ఈయన అమ్ముకుంటూ ఉన్నాడు. అది ఈయన చేసేది. అదేవిధంగా వైకాపా నాయకులు ఎవరైనా భూ కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకరించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో కొన్ని ఇనాం భూములను బినామీల పేరిట చేజిక్కించుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చిట్టి వలస జ్యూటు మిల్లు భూములను సైతం అనుచరుల ద్వారా దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కాపులపాడులో కొంత భూమిని ఈయన కళాశాలన్న విజయనగరం జిల్లా చెరుకుపల్లి బసవపాలెంలో కొంత ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తగరపు వలసలో ఈయన కళాశాలకు ఎదురుగున్న ద్వితీయ శ్రేణి తెదేపా నాయకుడు భూమిని కూడా భయపెట్టి తక్కువ ధరకే రాయించుకొని లబ్ధి పొందాడు. ఈయనకు అమ్మాయిల పిచ్చుంది. అదేవిధంగా 2 సార్లు ఫోన్ లీకేజీలో కూడా దొరికిపోయాడు. ఇది ఈయన చరిత్ర. ఎవరిది? భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు గారిది. అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్. ఈ వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. గెలిచిన తర్వాత వైసీపీలోకి అవినీతి చేయడానికి వెళ్ళిపోయి ఏం చేసింది ఏంటంటే పూర్ణ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్లో ఎమ్మెల్యే అనుచరులకే, అంటే వీళ్ళ అనుచరులకే దుకాణాలు దక్కేలాగా చేయడం. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆనుకుని ఉన్న విఎంఆర్డీఏ దుకాణాలు అత్యధికంగా ఈయన అనుచర గణానికి మాత్రమే కట్టబెట్టుకున్నాడు. అనుమతులు లేకుండా ఆయన కార్యాలయంపై అదనపు అంతస్తు వేయడం, ఆయన నిర్వహిస్తున్న కళాశాలకు పూర్తి స్థాయిలో అనుమతులు లేకపోవడం, ఎమ్మెల్యే అనుచరుగా పేరున్న ఇజ్రా నాయకులు హత్య కేసులో ఉండటం వంటి ప్రధానమైన అక్రమాలను ఇటీవల నియోజకవర్గానికి చెందిన 5 కార్పొరేటర్లు కూడా ఈయన వద్దు అని చెప్పి అన్నారు. అంటే ఈయన ఏ విధంగా అవినీతి చేశాడో చూడండి. షాపు కాంప్లెక్స్ని వీటన్నిటిని దోచుకు తిన్నాడు. ఇంకొక ఆయన గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు. ఈయనైతే మొత్తం నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులకి ఇచ్చేసారు. ఆ అనుచరులు ఏమంటే నియోజకవర్గం మొత్తాన్ని దోచుకు తింటూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం పార్లమెంట్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతమైన విశాఖ చూస్తా ఉన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాలు కావచ్చు, ఇలాంటివి ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పార్లమెంట్ లో చేస్తూ ఉన్నారు. ఈ విధంగా విశాఖపట్నం పార్లమెంట్ ని సర్వనాశనం చేశారు. అవినీతితో మొత్తం రిషికొండ గుండు కొట్టారు. ఈ విధంగా ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలారా ఆలోచించండి.